పోలీస్ కానిస్టేబుల్ భర్తీలో జీవో 46 వివాదం రాజుకుంటోంది. జీవో 46 ని ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ కానిస్టేబుల్ అభ్యర్థులు వ్యతిరేకిస్తూ ఉండగా మిగతా జిల్లాల అభ్యర్థులు మాత్రం సమర్థిస్తున్నారు. ఇప్పటికే జీవో 46ను సవరించాలంటూ నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలో కానిస్టేబుల్ గా ఎంపికైనటువంటి అభ్యర్థులు మంత్రి దామోదర రాజనరసింహను కలవడం జరిగింది. జీవో నెంబర్ను రద్దు చేయాలని చెప్పి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. అయితే జీవో రద్దు చేయడం వల్ల వచ్చేది ఏంటిది, జీవో నెంబర్ కొనసాగించడం వల్ల వీరు లబ్ధి పొందేది ఏంటి అనే విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. మనతో కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారు. అసలు ఈ జీవో నెంబర్ 46 తో మీకు వచ్చే లాభం ఏంటిది, నష్టం ఏంటిదండి? జీవో నెంబర్ 46 అనేది ప్రతి గ్రామీణ విద్యార్థులకు అందరికీ న్యాయం జరిగింది. దానివలన ఏమైందంటే CD1, CD2 ఉంటుండే, క్యాడర్ 1, క్యాడర్ 2 ఉంటుండే. అప్పుడు డివైడ్ అవుతుండే. ఇప్పుడు ఏమైందంటే డిస్టిక్ డివైడ్ చేశారు పోస్టులు. దానివల్ల స్థానికులకు 95% పోస్టులు వచ్చినాయి, మిగతా 5% ఓపెన్ కోటాలో వెళ్ళిపోతాయి. దానివలన గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అందరికీ న్యాయం జరిగింది. ఈ కానిస్టేబుల్ పోస్టులకు మధ్య తరగతి వాళ్ళే ప్రిఫరెన్స్ ఎక్కువిస్తారు. దాన్ని ఇప్పుడు ఏమవుతుంది, కొంతమంది ఎప్పుడు బెటాలియన్ పోస్టులు అనేటివి ఎక్కువ, నల్గొండ, సూర్యాపేట అటు ఆ డిస్టిక్ వాళ్ళు ఎక్కువ కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ ఎక్కువ ఉండి వాళ్ళు కొట్టుకుపోతారు మొత్తం. ఇప్పుడు ఏమైంది, అవి పాపులేషన్ పరంగా డివైడ్ చేసి, అంటే ఒక్కో డిస్టిక్ ఎంత అనేది డివైడ్ చేసి ఇచ్చారు. ఇప్పుడు మన సంగారెడ్డి పాపులేషన్ ప్రకారం 9%. ఎందుకండి ఇప్పుడు మీరు జీవో నెంబర్ 46 ను ఎందుకు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు? కొనసాగించాలనే దానికి ఒకటే కారణం ఉంది సార్. ఇప్పుడు ఉన్న జీవో 46 వల్ల, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ జీవో 46 వల్ల తెలంగాణలోని 33 జిల్లాలకు కూడా సమన్యాయం జరిగింది. అన్ని జిల్లాలకి వాళ్ళ జనాభా ప్రాతిపదికన జాబులు వచ్చేసాయి. టీఎస్పీఎస్సీ బెటాలియన్ పోస్టులు అనేవి. అయితే ఇప్పుడు ఈ నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట ఇలాంటి వాళ్ళ కుట్ర ఏంటంటే, ఇంతకు ముందు బిఫోర్ నోటిఫికేషన్ కొన్ని దశాబ్దాలుగా అయితే జియో 46లో అసలు అంటే ఈ స్టేట్ లెవెల్ కట్ ఆఫ్ ఉండేది. ఇప్పుడు డిస్టిక్ లెవెల్ కట్ ఆఫ్ అయింది. వీళ్ళ బాధ ఏంటంటే, ఇప్పుడు డిస్టిక్ లెవెల్ కట్ ఆఫ్ అయింది, మాకు కొన్ని పోస్టులే వచ్చినాయి, అన్ని పోస్టులు తెలంగాణ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి. ప్రతి నోటిఫికేషన్లో మాకు వచ్చాయి కదా ఈ 5,000 జాబులు, ఇప్పుడేంటి అందరికి వెళ్ళిపోయాయని వీళ్ళు కావాలని ధర్నా చేస్తున్నారు. నిజంగా అది న్యాయపూరితమైంది. అయితే ఒక 3 డిస్టిక్లే కాకుండా తెలంగాణలోని కొన్ని డిస్టిక్లైనా వాళ్ళకి సపోర్ట్ చేస్తాయి కదా, చేయట్లేవు. ఏ డిస్టిక్లు ముందుకు రావట్లేదు. ఒక నల్గొండ, ఒక ఖమ్మం, ఒక సూర్యాపేట, ఈ 3-4 డిస్టిక్లు తప్పితే ఎవ్వరు రావట్లేదు. కానీ ఎంతమంది అభ్యర్థులు ఈ జీవో నెంబర్ 46 ను వ్యతిరేకిస్తున్నారు, ఎంతమంది అభ్యర్థులు ఈ 46 కి మద్దతు తెలుపుతున్నారు? తెలంగాణ మొత్తంలో 33 డిస్టిక్లలో ఒక 2-3 డిస్టిక్లు, అది కూడా ఒక సూర్యాపేట, ఒక నల్గొండ, ఒక ఖమ్మం, ఇలాంటి డిస్టిక్లు తప్పితే వేరే డిస్టిక్లు అన్ని మాకు మంచిగా జరిగాయని చెప్పుకుంటున్నాయి. కావాలంటే బయటికి రావడానికి మేము ఆల్రెడీ సెలెక్ట్ అయ్యాం సార్ జాబులకి. మేము బయటకు వచ్చి హంగామా చేసి, ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసి ఇవన్నీ చేస్తే ఎక్కడ పోలీసులు తీసుకెళ్లి ఏదో ఒక చిన్న కేసు పెడితే మా జాబులు పోతాయేమో అని చెప్పేసి మేము రోడ్డుపైకి రావట్లేదు. ఈ ప్రభుత్వాన్ని మేము విన్నయించుకునేది, మేము ప్రార్థించేది ఒకటే, ఏంటంటే ఈ సెలెక్ట్ అయిన క్యాండిడేట్ లిస్ట్ని టచ్ చేయకండి. టచ్ చేస్తే అది గవర్నమెంట్కి కూడా ప్రాబ్లం అవుతుందని మీకు కూడా తెలుసు సార్. ఎందుకంటే నేను పొగరుగా తెలుసుకోలేదు. ఒక విద్యార్థిగా, ఒక సెలెక్ట్ అయిన స్టూడెంట్గా నేను ఒకటే చెప్తున్నాను, ఏంటంటే ఇది కనుక టచ్ చేస్తే మళ్ళీ పెద్ద గోల అయిపోతుంది తెలంగాణలో అనేది చెప్పేది నా పాయింట్, అంతే. మొత్తంగా చూసుకోవచ్చు, జీవో నెంబర్ 46 ఏదైతే ఉందో 46 ను కొనసాగించాలని చెప్పి ఉమ్మడి తెలంగాణలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల అభ్యర్థులు జీవో నెంబర్ 46 కి మద్దతు తెలుపుతున్నప్పటికీ నల్గొండ జిల్లా కావచ్చు, అదేవిధంగా ఖమ్మం, సూర్యాపేట, ఈ 3 జిల్లాల వారు మాత్రం జీవో నెంబర్ 46 రద్దు చేయాలని చెప్పి వారంతా డిమాండ్ చేస్తున్నారు. అయితే అది రద్దు చేస్తే ఒకవేళ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి కానిస్టేబుల్ అభ్యర్థులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ రమేష్ తో శ్రీనివాస్, NTV, సంగారెడ్డి జిల్లా.